శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలోని సాంబశివపురం నందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. సాంబశివపురం నందు 1,43,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం సాంబశివపురం నందు నిత్యము వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కుటుంబ సభ్యులకు, స్థానికులకు కరెంటు సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని, స్థానిక సమస్యలు నిరంతరం ఎమ్మెల్యే పరిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలకు తెలిపారు. పై కార్యక్రమంలో బోగోలు ఎంపీడీఓ మరియు బోగోలు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ముంతాల వెంకయ్య, కుంచాల తిరుమలేశ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాంబశివపురంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మీరు ఎలక్షన్ అప్పుడు నేను రైతులు వచ్చా ఈ ప్రాంతానికి ఆఖరిలో వచ్చా, అయినా కూడా మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ ఎలక్షన్లో ఎలా పోటీ చేస్తే మీరు ఎలా కష్టపడతారో అలాగే ఈ ఊళ్ళో ఆ రోజు నన్ను చాలా ఆప్యాయంగా ఒక సోదరులాగా మీరందరూ కూడా ఆదరించి నన్ను గెలిపించినందుకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆనాడే ఈ గ్రామానికి రోడ్డు అవసరం అనేది మనం గుర్తించడం జరిగింది. గతంలో ఈ రోడ్డు శాంక్షన్ అవటం, తర్వాత అది క్యాన్సిల్ అవటం, తర్వాత 90 లక్షల రూపాయలకి మళ్ళా దీన్ని ఎస్టిమేషన్ వేయించడం, తర్వాత మళ్ళీ ఎస్ఎస్ఆర్ మారినప్పుడు ఫైనల్గా 1,43,00,000 రూపాయలకి ఈ రోడ్డు వేయాలి. ఎందుకంటే ఈ రోడ్డు తొందరగా డ్యామేజ్ అవుద్ది. కారణం పక్కనే వాటర్ ఉన్నందువల్ల దీని మీద లారీలు, లోడ్ ఉన్నటువంటి లారీలు వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్కి ఇది కొంగటం, రోడ్డు డ్యామేజ్ అవటం ఇది జరుగుతుంది. కాబట్టి ఇంకొకసారి ఇది పర్మనెంట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని బాగా కూడా దీన్ని స్టాండర్డ్గా చేయాలనేటువంటి ఆలోచనతో 1,43,00,000 రూపాయలు ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. అతి తొందరలోనే రాబోయే వర్షాల కాలం నాటికే రేపటి నుంచే కాంట్రాక్టర్ కూడా వర్క్ బిగిన్ చేస్తాడు. ఒక 2 నెలలు మీరు అందరూ కూడా సహకరించండి. ఎక్కడన్నా చిన్న ఏదైనా జరిగినా కూడా ఇమ్మీడియట్ కూడా పరిష్కారం చేస్తాం. కాంట్రాక్టర్ కూడా మీరు అందరూ సహకరించి దగ్గరుండి ఎక్కడ కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకుండా మీరు అందరూ కూడా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఊరు వరకు కూడా ఈ రోడ్డు లో లెవెల్ అయింది. ఈ రోడ్డు కూడా హైట్ పెంచిస్తున్నాను. ఈ రోడ్డు కూడా అప్ టు హరిజనపాలెం దాకా ఏమని కూడా ఇప్పుడే అధికారులు కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు హరిజనపాలెం ఇప్పుడు నేను మీ గుడి దగ్గరకు వచ్చాను కదా, అక్కడ వరకు కూడా ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఎక్కడైనా ఇంకేదైనా మీకు అవసరం ఉన్నప్పుడు కూడా నా దృష్టికి ఈ గ్రామ నాయకులు తీసుకొస్తే తప్పకుండా దీన్ని చేసి మళ్ళా ఓపెనింగ్కి 4 నెలల లోపలే దీన్ని పూర్తి చేసేటట్టు కూడా నేను చేస్తానని కూడా మీ అందరం కూడా మాటిస్తున్నా. ఎక్కడ కూడా ఏ ఒక్క మా సోదరి మనులు, మా వ్యవసాయదారులు కష్టాన్ని నమ్ముకుని నిరంతరం పొలం గట్ల మీద తిరిగి వ్యవసాయం చేసుకుని ఇంటికి వస్తే సేద తీరాలంటే ప్రశాంతంగా నిద్రపోయే టైంలో కరెంటు పోతే దోమలు పుట్టి ఆరోగ్యంగా నాశనం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంచడం కోసం కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో మోటార్లు ఉంటే నీళ్లు తోడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి అన్నిటికీ కరెంటు కీలకం. కాబట్టి కరెంటుకి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఇవి ఓట్లు జరిగే పనులు కాదు. ఇవన్నీ కూడా నిరంతరంగా ఎమ్మెల్యే అనే వ్యక్తి రోజు రోజుకి అధికారులతో మమేకమవడం, మీటింగ్లు పెట్టడం. ఇంకా మన ఊరు పెన్షన్ కానీ రాని ఊరు లేదు కదా, అందరికీ వస్తున్నాయి కదా, అన్ని ఇబ్బంది లేదు. చెప్పినటువంటి పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావం కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా కూడా చెప్పినవి కూడా నెరవేర్చడం కూడా జరుగుతుంది. నోటు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు చెప్పిన ఫీజులు పడ్డాయా? నెంబర్ తీసా